హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉన్నారుగా. ఇవాల్టి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వెల్కమ్ టు సిరి సత్య వ్లాగ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బౌల్లోకి 500 గ్రామ్స్ చికెన్ తీసుకోండి, బాగా కడిగి పెట్టుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర, పుదీనా, అలాగే 2 బిర్యానీ ఆకులు కట్ చేసి వేసుకోండి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 1 టీ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, పసుపు, 1/2 కప్ పెరుగు, 1 చెక్క నిమ్మరసం వేసి 1/2 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి ఒక ½ అన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. బిర్యానీలోకి సగం ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో హోల్ బిర్యానీ మసాలా అంతా వేసి ఎసరు బాగా తెరల కాగనివ్వాలి. చూసారా ఎసరు ఎలా పొంగుతుందో? ఈ టైంలో మనం బాస్మతి రైస్ వేసుకోవాలి. అలాగే మనం 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ కాగిన వాటర్లోకి వేసుకోవాలి. రైస్ 50 to 70% కుక్ అయ్యాక ఆ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేయాలి. 70% కుక్ అవ్వాలి. ఆ వీడియో నా దగ్గర మిస్ అయింది. చికెన్ మ్యాగ్నేట్ అయ్యాక ఇలా ఉంది. ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో చికెన్ వేసుకుని దానిపైన రైస్ ఏదైతే మనం 70% కుక్ చేసామో ఆ రైస్ని లేయర్ కింద పరుచుకోవాలి. ఒక లేయర్ వేసాక మధ్యలో మళ్ళీ మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఇంకో లేయర్ రైస్ వేసుకున్నాక ఇంకొక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకుని మనం ఇప్పుడు దమ్కి ప్రిపేర్ చేసుకోవాలి. లైట్గా కొన్ని వాటర్, అదే మనం డ్రైన్ అవుట్ చేసేటప్పుడు మనం కొన్ని వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్ని కూడా కొన్ని స్పూన్స్ వేసుకోవాలి. మనం చేసేది ఇప్పుడు దమ్ బిర్యానీ కాబట్టి ఆవిరి అనేది అసలు బయటికి రాకూడదు. అందుకని మనం ఆవిరి బయటికి రాకుండా బాగా కవర్ చేయాలి. అందుకని నేను టిష్యూ పేపర్స్ మొత్తం ఇలా పరుచుకుని, లేదా మనం మీ దగ్గర టిష్యూ పేపర్స్ మాత్రం అవైలబుల్ లేకపోతే ప్లేట్ మూతేసి ప్లేట్ చుట్టూరు మైదా అంటించినా ప్రాబ్లం లేదు. నేను ఇలా కవర్ చేసి ఇలా మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టాను. ఒక 25 మినిట్స్ మనం స్లోగా కుక్ చేసి 5 మినిట్స్ మనం పొయ్యి మీద పెట్టి స్లోగా అలా కుక్ చేసుకోవాలి. ఇంకా మూత ఓపెన్ చేయకుండానే స్మెల్ మాత్రం చాలా అదిరిపోయింది. నేను 25 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే నాకు ఇలా దమ్ అయింది. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా బాగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ఒకసారి మొత్తం అంతా కలుపుకొని అప్పుడు సర్వ్ చేసుకోవాలి. మా వాళ్ళు అయితే ఈ బిర్యానీ తినడం కోసం చాలా ప్లేట్స్ పట్టుకుని కూర్చుని ఉన్నారు. అలా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నాకు. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.